పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనం ఇంతవరకు చదువుకున్నటువంటి మాటల్ని మరలా చదువుకొని దీని యొక్క వాక్యం నుండి కొన్ని ఇంతవరకు చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 84వ కీర్తనలు 84వ కీర్తన 4వ వచనం నుండి 7వ వచనం వరకు మరలా తిరిగి చదువుకుందాం. 84వ కీర్తనలు 84 4వ వచనం నుండి 7వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములో వారికి అతి ప్రియములు. వారు బాకాల్లో ఏలోబడి వెళ్ళుచు దాన్ని జలమయంగా చేదురు. తొలకరివాన దానిని దీవెనలతో కప్పను. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదురు. వాళ్ళ ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలను మోకరించండి, మోకరించలేని వాళ్ళు తల వంచుకొని కళ్ళు మోసుకోనండి. మహాపరిశుద్ధుడవు పరలోకమున్న తండ్రి, కృపయ కనికరములను సమాధానము దేవా, యేసుక్రీస్తు మా రక్షకుని పేరిట మరి ఒకసారి రీతిగా మీ ప్రియ పిల్లలుగా మీ స్వరక్తం సంపాదించిన బిడ్డలంగా మీ సొత్తను జనకంగా బెచ్చమేసి ప్రార్థనా మందిరంలో మన తండ్రి రీతిగా మరి తన 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరాలకు వచ్చిన సందర్భంగా కృతజ్ఞమై మరి తన మిస్సాన్ని కనబడడానికి మీరు చూపించిన అపారమైన మీ ప్రేమను బట్టి నీకు ఎంతో వందనాలు. మీ యొక్క సన్నిధి ఏ విధంగా ఆరాధించాలో జ్ఞాపం చేస్తున్నారు. ఆ రీతి మీరు తన మీ సన్నిధిలో ఏ విధంగా జీవించాలో కూడా బయలుపరిచి మహే పొందండి. మరి అతనిలో కూడా మనుషులే మాట్లాడి అన్నారు. మరి తండ్రి మీ సిలువ చాటున మరుగుపరచండి. మీ స్వరం వినడానికి, మీ స్వరూప దర్శనం చేయడానికి కృప చూపించండి. ఎంత నమ్మదం రుజువుపరచండి. చలించిపోయి తలంపుల ఆలోచనలు మీ స్వాధీనంలో ఉంచుకునండి. ప్రతి మాట ప్రభావం మీ యొక్క మాటగా మరి అతను మీరే మాట్లాడండి. మరి అతను లేఖన బలసరిస్తూ వస్తున్నారు. మరి తన సామెతల 30లో ప్రకటన 22వ అధ్యాయంలో కూడా మీ యొక్క వాక్య లేఖన బాలకు ఏది కలపకూడదు, దేన్ని తీసివేయకూడదు. అపరాధులం అయిపోతాము, అబద్ధికులం అవుతాం, జీవవృక్షములకు దూరం అయిపోతాం. ప్రభావ నన్ను మరి అతని మిస్సులో చట్టు మరుపరిచి మీరు మాట్లాడండి. మమ్మల్ందరూ మరొకసారి మీ ఆశగా చేసుకుంటాం. వినగల చెవి గ్రహించి హృదయం మాకు అనుగ్రహించమని, అనుసరించి నడుచుకునేటువంటి మనసు అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. 84వ కీర్తనలో నుండి కొన్ని మాటలు మనం చూసినాం. 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుంటూ వచ్చినాం. ఆరాధన సమయంలో కూడా దీని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. దేవునికి మందిరం అనగా ఏమిటో చూస్తున్నాం. దేవునికి పిల్లలుగా, యేసుక్రీస్తు ప్రభు వారికి బిడ్డలుగా, ఆయన రక్తం చేత విమోచించబడి ఆయన సన్నిధికి తీసుకొని రాబడినటువంటి నేను మన యొక్క జీవితాల్లో మనము ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా తన యొక్క సన్నిధిని మనం అనుభవించగలమో అనే మాటలను మనం చూడగలము. ఈ సంఘం ఏ సంఘం చెప్పండి? ఈ సంఘం ఏ సంఘమో? అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనము. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనము. తీసిన వార్త చదవండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 27వ వచనము. దేవుని సంకల్పం అంతయో 20 దాచుకొనలేదు. చదువుతాను. దేవుడు కదా తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. చాలు. ఏ సంఘం? ఈ సంఘం చెప్పండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. తన సంకల్పం అంతా బయలుపరిచినాడు. ఏంటైన సంకల్పము, ఏంటైన ఉద్దేశము, ఏంటైన ప్రణాళిక, ఏంటైన ఆలోచన విధానము. యెషయా గ్రంథం 55వ అధ్యాయం రాయబడింది. నా తలంపులు మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, మీ మార్గములు నా మార్గముల వంటివి కాదు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతమైందో అంత ఉన్నతమైన సంకల్పము, అంత ఉన్నతమైన మార్గము, అంత ఉన్నతమైన ఆలోచన. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క వాక్యాలు చూస్తాం. దేవుడు తెలియజేస్తాడు. వాక్యమే మనకు ఆధారము. 82వ కీర్తన రాయబడింది. క్షమించాలి, 32వ కీర్తన 8వ వచనం రాయబడింది. నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాను. నేను నడవలసిన మార్గము నేను నీకేం చేస్తాను? బోధించేదను. ఆయన తెలియజేస్తాడు, బోధిస్తాడు. మనం ఏం చేయాలి? ఆయన ఎదుకు రావాలా. ఏ సంఘం? ఈ సంఘము ఆయన సంఘము. నీ సంఘం నా సంఘం మన సంఘం కాదు. మనమందరం కూడా దానిలో ఎవరని చెప్పండి? మనమందరం కూడా ఎవరమో? వీఆర్ ఆల్ పిల్గ్రిమ్స్. మనమందరం కూడా యాత్రికులమే. 84వ కీర్తన రాయబడింది. ఏమని రాయబడింది చెప్పండి?
వారు చేయు యాత్ర ఎట్లాంటిదంట? చదవండి 84వ కీర్తనలో. ఇది ఇక్కడే ఉంచుకుందాం, మరలా వద్దాం. 5వ వచనము. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి ఏంటి చెప్పండి? అతి ప్రియములు. ఎవరు? మనం అందరం చెప్పండి. మనం అందరం యాత్రికులమే, మనం అందరం పరదేశులమే, పరవాసులమే. ఎబ్రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 11వ అధ్యాయం రాయబడింది కదా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లాంటి వారు ఏం చేస్తున్నారంట? వారు వాగ్దాన ఫలం పొందలేకపోయినప్పటికీ కదా దూరం నుండి చూస్తున్నారంట. వారు ఏ దేశం నుండి వచ్చినారో దాన్ని జ్ఞాపకం చేసుకొని మా దేశం ఈ దేశం కాదు, మేము పరదేశులం, పరవాసులము, ఇదిగో మా కొరకు దేవుడు ఒక పట్టణమును నిర్మాణం చేస్తున్నాడు అని ఎదురు చూస్తున్నారు కదా. దానికి దేవుడే శిల్పియు నిర్మాణకుడై ఉన్నటువంటి ఆ దేశము. ఎబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మాటను చూస్తాం. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు. 13వ అధ్యాయము ఎబ్రీ రాసిన పత్రికలో చూస్తాం. అక్కడ రాయబడేది, నిలవరైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబో దానికోసము ఎదురు చూస్తాము. ఇట్ ఈస్ ద చర్చ్ మీన్స్ ద పీపుల్ ఆఫ్ గాడ్. చర్చ్ అంటే సంఘం, అంటే దేవుని యొక్క ప్రజలు. మనం అందరం కూడుకోవడానికి వచ్చినటువంటి మందిరం. ఈ మందిరంలో దేవుని యొక్క పిల్లలు ఉన్నాం కనుక ఈ సంఘం. ఏ సంఘం చెప్పండి? మనం అంటాం కదా, అన్న మేము డబ్బులు పెట్టి కట్టుకున్నాం కదన్న, ఆయనది ఎట్లా అంతనే కదా. నేను 1,00,000 రూపాయలు ఇచ్చిన, ఇది నా సంఘము. నేను 2 లక్షలు ఇచ్చిన నా సంఘం. లేదన్నా నేను కష్టపడ్డానన్న. ఎప్పటి నుండి కష్టపడ్డాను? పునాది వేసేది మొదలుకొని. పునాది కాదన్నా, ఐ మైసెల్ఫ్, నేనే సమర్పించుకున్నా. ఈ భూమి ఎవరిదో తెలుసా? నాదే కనుక ఈ సంఘం కూడా ఎవరు చెప్పండి? నాదే. అంతనే కదా. నేనే కట్టించిన కనుక నాదే. నేనే కట్టించిన కనుక ఒక ఆయన అన్నాడంట కదా, దానియేలు గ్రంథంలో మనం చూస్తాం 4వ అధ్యాయంలో. ఒక వ్యక్తి అన్నాడు, ఎవరు చెప్పండి? ఎవరు? బబులోను రాజు నెబుకద్నెజరు. ఈ దీనిలో ఉన్నటువంటి మహిమంతా కూడా, ఈ పట్టణం అంతా కూడా నా బలాధిక్యం చేత నేను నిర్మించిందే అన్నాడని లేదా? అన్నాడని చెప్పండి. ఏమో అన్నాడు కావచ్చు అన్న. చూద్దామా రండి. దానియేలు గ్రంథములో ఆ మాటను చూస్తూ ఉంటాం. 4వ అధ్యాయం అనుకుంటాను. 4వ అధ్యాయము 31వ వచనము, 31వ వచనం చదవండి ఎవరైనా. రాజు 30వ వచనం, బబులోను ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనత కనపరచట కొరకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో బయటకు చెప్పినాడు. తనలో తను అనుకున్నాడా? ఇట్లా కూడా కష్టమే నాన్న, కష్టమే. లూసిఫర్ అనేటువంటి దేవుని దూత తెలుసుగా మనకి. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో ఎవరు చెప్పండి? ఇంగ్లీష్లో లూసిఫర్ అని రాయబడింది, తెలుగులో తేజో నక్షత్రము వేకువ చుక్క అని రాయబడింది. అంతనే కదా. దేవుని యొక్క ప్రధాన దూతల్లో ఒక దూత. ఆ దూత కూడా బయట కనలా, లోపలనే అనుకుంది, మనసులో అనుకుందంట. దేవుని యొక్క మహా సింహాసనం అది ఉంది కదా, ఆ పరిశుద్ధ పర్వతం కంటే నా సింహాసనం హెచ్చుకుని కూడా చాలా అనుకున్నాడంట. అదేవిధంగా ఈ బబులోను రాజు కూడా అనుకున్నాడు. ఏమనుకుని చెప్పండి? ఇదంతా నేనే సంపాదించినాను కదా. దేవుడు కనికరం చూపించి బబులోను రాజు అనే నెబుకద్నెజరు నా సేవకుడు అని తీసుకుని వచ్చి ఇశ్రాయేలీయులను వారు చేసిన పాపమును బట్టి ఆ దేశమును వారికి అప్పగిస్తే, ఆ పట్టణాన్ని, ఆయన నివసిస్తున్న పట్టణాన్ని కదా, ఆయన నివసిస్తున్న దేశాన్ని సుభిక్షంగా ఉంచి గొప్పదానిగా చేస్తే ఆయన అనుకున్నాడంట, ఏం చెప్పండి? ఇది నా బలాధిక్యమే, నా బలంతోనే నేను కట్టినా, నా ధనంతోనే నేను కట్టినా, నా తెలివితోనే నేను కట్టినా, నేను రాజును కనుక అన్ని సంపాదించినాను. దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. దేవుడు అదే అధ్యాయంలో ముందు హెచ్చరిక చేసినాడు, అయ్యా ఇది నీది కాదు, నువ్వు చేయాలా. ఎప్పుడైతే నీకు ఆలోచన వస్తుందో అప్పుడు నువ్వు తరమపడతావు. ఎక్కడికి? అరణ్యంలోకి తరమపడతావు. 7 కాలములు, ఆ కాలములు సంపూర్ణంత వరకు నువ్వు ఎక్కడుంటావు? అడవిలో ఉంటావు అంతే. పక్షుల వలె, అంతేనే కదా, పశువు వలె గడ్డి మేస్తావు. పక్షుల వలె కదా నీ యొక్క వెంట్రుకలు ఉంటాయి, పక్షి గోలె వలె అయిపోతూ ఉంటాయి. ఆ కాలం తీరిపోయేంత వరకు అక్కడే ఉంటావు. ఎందుకు? నీ హృదయ గర్వము. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో రాయబడింది, 16వ అధ్యాయంలో కూడా రాయబడుతూ వచ్చినమాట. నాశనమునకు ముందు ఏముంటుందని చెప్పండి? గర్వము నడుచును. మనుషుడు ఆశీర్వదించడం వల్ల అంటే వినయం ఉండాలా, వినయ మనస్కులో ఉండాలా. దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం 3-4 వచనం రాయబడింది. తగిన సంబంధాన్ని నెచ్చించలాగున ఆయన బలిష్టమైన హస్తముల కింద మీరేం చేయాలా? దీన మనస్కులై ఉంటాటే. దేవుని యొక్క వాక్యంలో చూస్తాము, ఇట్ ఈస్ నాట్ అవర్స్ బట్ ఇట్ ఈస్ గాడ్. అంతనే కదా, ఇది మనది కాదు. ఎవరు చెప్పండి?
దేవునిది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘం ఏంటో తెలుసా? ఈ సంఘం ఏంటి చెప్పండి? ఈ సంఘం ఏంటి? ఏం కాదు, ఈ సంఘం ఏంటి? ఈ సంఘమే దేవుని రాజ్యము. దెర్ ఇస్ నో డౌట్ కదా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ ఏమంటే చెప్పండి? ఈ గ్రంథము తీసుకొని విప్పుటకు నీవు యోగ్యుడవు, ఎందుకనగా నీవు వధించబడిన వాడవై నీ స్వరక్తం ఇచ్చి నీవు కొన్న కదా. ఆయా భాషలు మాట్లాడండి, ఆయా జనాంగంలో నుండి విదర్కర ప్రజల్లో నుండి ఉన్నటువంటి వారిని నువ్వు కొని నా తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యమునుగాను యాజకులుగాను చేసినావు గనక నీ నామమునకు ఏం కలుగునాక స్తుతిస్తాను, గణపరుస్తాను. ఇదేంటి చెప్పి దేవుని యొక్క రాజ్యము. సంఘం అంటే ఏంటో కాదు. సంఘం దేవుని యొక్క రాజ్యమే, దేవుని యొక్క రాజ్యమే ఇదే కదా. యాకోబు అన్నాడు, ఎక్కడన్నాడు చెప్పండి? ఆదికాండం 28వ అధ్యాయంలో అన్నాడు. పారిపోతూ ఉన్నాడు ఇంటి నుండి. ఎక్కడికి? దూరదేశానికి, బంధువుల దగ్గరికి. అంతనే కదా, లాభం దగ్గరికి పారిపోతూ. ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? తను చేసిన చిన్న మిస్టేక్, చిన్న పొరపాటు, చిన్న తప్పిదం పారిపోవడానికి కారణమైంది. పారిపోతూ అంటూ ఉన్నాడు. ఒక దగ్గరికి వెళ్ళినాడు, తలగడగా రాత్రి అయిపోయింది, పడుకున్నాడు. దిండు లేకపోతే మనం నిద్ర పట్టదు కదా. పడుతుందా చెప్పండి? పడుతుందా? పట్టదు. అప్పుడే ఉంది ఆ దిండు, ఇప్పుడు కూడా వచ్చింది అనుకోండి. దిండు లేకపోతే నిద్ర పట్టదు. ఎక్కడున్నాడు ఆయన? యాకోబు ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన అంతవరకు చేనులలో చిలకలో కదా, ఎక్కడెక్కడో అరణ్యంలో పడుకున్నవాడు కాదు. ఎక్కడున్నాడు చెప్పండి? గుడారంలో ఉన్నాడు, తల్లి దగ్గర ఉన్నాడు. తల్లి దగ్గర ఇంటిలో ఉండి మంచి సుఖంగా ఉన్నవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన యాకోబు ధనవంతుడు కనుక ఒక రాకుమారుడుగా పెంచబడ్డాడు. తక్కువేం కాదు ఆయన. మంచి పట్టుపరుపులు వేసినటువంటి ఆ యొక్క దాంట్లో మంచి నిద్రపోతున్నటువంటి వాడు. తలగడగా వేసుకున్నాడు. కష్టం వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుడు ఇవ్వలే కష్టాన్ని, తనకు తానుగా తెచ్చుకున్నాడు. తను తెచ్చింది. ఒక రకంగా చూస్తే తల్లే తన నా కష్టంలోకి నెట్టేసింది. ఎవరు నెట్టేసినారు చెప్పండి? తల్లి నెట్టేసింది, యాకోబు నెట్టబడినాడా? తల్లే నెట్టేసింది. ఎక్కడ నెట్టేసింది? ఎక్కడ చెప్పండి? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అరే, మీ తండ్రి మీ అన్నను ఆశీర్వదిస్తాడంట, దేవుడేమో నిన్ను ఆశీర్వదిస్తాడు, మీ తండ్రి ఏమో అంతేనే కదా పెద్దోడిని ఆశిస్తానంటున్నాడు. నేను చెప్తే వినడు ఆయన కదా. నేను చెప్తే వినడు, ప్రయోజనం లేదు. ఒకవేళ నేను చెప్తే నేను మోసం చేసినాను అనుకుంటాను. చెప్పినా వినడు. కాబట్టి నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? నువ్వు ఆశీర్వదించబడాలి. ఎవరి చేత? నీ తండ్రి చేత. ఎట్లా ఆశీర్వదించబడాలి? ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అంతే. ఆమె అనుకుంది. ఎందుకంటే ఆయన యొక్క జీవితాన్ని చూసి, తన యొక్క ప్రవర్తనను చూసి, తన ఆలోచన చూసి తండ్రి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అనుకుని. నిజమే, ఆశీర్వాదమే కాదని చెప్పట్లా, ఆశీర్వాదమే. కానీ దేవుడు ఆశీర్వదించమని చెప్పకపోతే ఆశీర్వాదం కాదు. సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరైనా పేరు? ఇశ్రాయేలును శపించడానికి తీసుకొని రాబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రవక్త. ఏ ప్రవక్త అయినా? బిలాము. అంతేనే కదా. బిలాము, బాలాకు ఇద్దరు ఉంటారు. బాలాకు రాజు, బిలాం ప్రవక్త. ఆయన వెళ్తాడు, బిలాం పిలిపిస్తాడు. అయ్యా నువ్వు వీళ్ళు శపించేసి, నువ్వు శపితే శపించబడతారు, ఆశ్రయిస్తే ఆశ్రయించబడతారు. ఇప్పుడు ఎవరిని శపించాలా? ఇశ్రాయేలును శపించాలి. ఇశ్రాయేల్ ఎవరు? ఏ దేవుని చేతనైతే ఆశ్రయించబడినారో ఆ దేవుని ప్రజలను శపించాలి. నువ్వు రా అని తీసుకొని వెళ్తే శపించడానికి ఆయనకు అనుమతి లేదు. దేవుడు శపించలేదే, నేను ఎట్లా శపించాలా? అంతేనే కదా. దేవుడు కదా ఆ ప్రజలను గురించి రాయబడింది, వారిలో వంకరతనము లేదు, వారిలో పాపం లేదయ్యా. ఏ కోణం నుంచి చూసినా వారిలో ఏం కనిపించట్లేదు. ఏ కోణంలో చూసినా కదా అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కనుక, దేవుని సన్నిధి కనుక దెర్ ఈస్ నో చాయిస్ టు డూ ఎనీ సిన్. ఏ పాపం చేయడానికి ఆస్కారం లేదు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా రాయబడింది, దేవుని మూలంగా పుట్టిన వాని యందు దేవుని బీజం నిలుస్తున్నది కనుక వాడు పాపం చేయడు, పాపం చేయ జాలడు. దేవుడే వారి మధ్య నివాసం చేస్తున్నాడు కనుక సంఖ్యాకాండములో 7వ అధ్యాయం 1వ వచనం రాయబడినట్లుగా ఆయన యొక్క సన్నిధిని ప్రతిష్ఠించబడింది కనుక, ఆయన సన్నిధి అక్కడ ఉంది కనుక వారు పాపం చేయడానికి ఏం లేదు చెప్పండి, ఆస్కారము లేదు. దేవర్ ద అనాయింటెడ్ పీపుల్, అభిషేకించబడిన ప్రజల్లో, రక్తం చేత విమోచించబడిన వారు, ఎర్ర సముద్రం దాటించబడిన వారు, మారాను జయించిన వారు, అనేక సమస్యల్లో నుండి ముందుకు వస్తున్నటువంటి వారు, వారిని శపించడానికి ఏమాత్రం ఆస్కారము లేని ప్రజల్లో. ఈ ప్రజల్లో కదా యొక్క యాకోబు మనం చూస్తాం, తలగడ వేసుకుని నిద్రపోతూ ఉంటే అప్పుడు చెప్పినాడు, యాకోబా చిత్తం ప్రభా, ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావు. ఎక్కడున్నావు? అరణ్యంలో. ఎందుకు వచ్చింది కష్టము? ఈ కష్టం ఎందుకు వచ్చింది? చెప్తాడు చెప్పండి. చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? పొరపాటు చేసినాడు, తప్పు చేసినాడు, పాపం చేసినాడు, మౌనంగా ఉంటాడు కానీ ఒప్పుకుంటాడా?
ఒప్పుకోడు. అందుకోసమే తెలుగులో సామెత ఉంది, మౌనము అర్ధాంగీకారం. ఇంకా సగం ఒప్పుకోరా, సగం ఒప్పుకున్నావు కదా, సగం ఒప్పుకున్నాడికి ఇంకేంది చేసినాడని ఒప్పుకుందాంలే, అనుకుందాంలే. వాక్యాలు చూస్తా ఉన్నా, దేవుడు కదా చూపించినాడు, తన ప్రత్యక్షత చూపించినాడు. నా ఉద్దేశం వేరే నాయన, నా ప్రణాళిక వేరు కదా. ఆకాశం భూమికి వేయబడిన ఒక నిచ్చెన చూపించినాడు. చూపించలేదా? రండి ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండము 28వ అధ్యాయము. నిరాశ నిస్పృహల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి ఆయన ఒకవేళ బహుశా అనుకుంటున్నాడేమో, అంతనే కదా. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం పడుకొని ఏం ఆలోచిస్తాం చెప్పండి? గతమంతా ఆలోచిస్తామా? ఎందుకు వచ్చింది కష్టము కదా, మా నాన్న ఏమన్నాడు, మా అమ్మ ఏమన్నది, నా దేవుడు ఏమన్నాడు, ఆలోచిస్తామా లేదా? బహుశా అట్లనే ఆలోచిస్తున్నాడు. మా అమ్మ చెప్పింది కదా, ఏమని చెప్పింది? అరే నువ్వు గర్భంలో ఉండగానే చిన్నవాడివైనా నీకు పెద్దవాడు దాసులవుతాని చెప్పినా నిన్నే ఆశ్రయిస్తాను అన్నారా, కాబట్టి కదా నువ్వు ఆశ్రయించబడిన బిడ్డ అని చెప్పి చిన్నప్పటి నుండి పెంచిందేమో. ఎక్కువ ప్రభావం పిల్లల మీద ఎవరిది ఉంటుంది చెప్పండి? ఎవరిది ఉంటుంది? తల్లి ప్రభావమే ఎక్కువ కనబడుతుంది. తండ్రి కష్టం చేసుకొస్తాడు, తల్లి ఏం చేస్తుంది చెప్పండి, అన్నీ నేర్పిస్తూ ఉంటుంది. ఈ తల్లి కూడా నేర్పించింది, అరే నువ్వు ఆశ్రయించబడిన బిడ్డ, నీకంటే తక్కువవాడు మీ అన్న, అంతేనే కదా. మీ అన్న అంటే మీ నాన్నకి చాలా ఇష్టం కాబట్టి ఆ ఇష్టాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి వాడిని ఆశ్రయిస్తా అంటున్నాడు, నేను ఆశ్రయించాను అంటున్నాడు. కాబట్టి నువ్వు ఆశ్రయించబడాలి. ఎట్లా ఆశ్రయించబడాలో ఇదిగో నేను చెప్తానుగా, ఐడియా నాకు ఉందిగా. ఏమి నేర్పిస్తుంది చెప్పండి మీరే? తల్లి తన కుమారుడని యాకోబుకి ఏమి నేర్పిస్తుంది చెప్పండి? ఏం కాదు, మోసము చేయుట, అంతేనే కదా. మోసం చేయడం నేర్పిస్తున్నా లేదా? ఎవరిని మోసం చేయడానికి? అంతేనే కదా. తన తండ్రి అయినటువంటి మనలో తల్లులైనటువంటి వారు ఎంతమంది తండ్రిని మోసం చేయడానికి చూస్తున్నామో, అంతేనే కదా. చూస్తాము చూడండి, చెప్పండి, చేరా పోరా నీకు ఎందుకు, నేను ఉన్నాను కదా, ఏమన్నా అంటే నేను చూసుకుంటానులే అని చెప్పంపించింది లేదా? ఒక మాట అనేది, అమ్మ వద్దా మాటలు చేయొద్దమ్మా, మా నాన్న గురించి నాకు తెలుసు, ఆయన శపిస్తే మాత్రం శాపం వస్తుంది, నేను శాపం ఎట్లా తెచ్చుకోవాలమ్మా? వద్దంటే ఒకవేళ తెస్తే, అలాంటి పరిస్థితి వస్తే ఆ శాపము నా మీదికే వచ్చును గాక. నిజంగా శపించబడలేదా? యాకోబు తండ్రి చేత ఆశ్రయించబడన్న విషయం పక్కకి పెడితే, తన భార్య అయినటువంటి ఎవరు చెప్పండి, ఎవరు పేరు, ఏం పేరు మా పేరు, రిబ్కా ఏం చేయబడింది? శపించబడిందా, ఆశ్రయించబడిందా? మరలా తిరిగి యాకోబు వచ్చి ఆమె సమాధి చేయాల. మీరు దాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్తే అర్థమవుతుంది. కానీ ఎవరు సమాధి చేసినాడు చెప్పండి? ఇక చచ్చిపోతారా, నాకు ఆ మేట మాంసం తీసుకురమ్మన్నటువంటి ఇస్సాకు ఆయన తిరిగి వచ్చేంత వరకు ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. ఎవరు తిరిగి వచ్చేంత వరకు? యాకోబు తిరిగి వచ్చేంత వరకు ఉన్నాడు. కానీ ఇక 4 రోజులు బతుకుతా అనుకున్నటువంటి రిబ్కా మాత్రం ఏమని చెప్పండి, లోకం విడిచిపెట్టింది. ఎందుకోసం విడిచిపెట్టింది? శాపాన్ని కొని తెచ్చుకుంది, మోసం నేర్పించి చేసుకుంది. దేవునికి పిల్లలుగా ఆ విధంగా ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయటం నేర్పించకూడదు. అది ఎవరి స్వభావం చెప్పండి? సాతాను యొక్క స్వభావం. వాడు మోసం చేసినాడు, చేయలేదా? ఎవరిని మోసం చేసినాడు? అవ్వను మోసం చేసినాడు. అవ్వ ఆదామును మోసం చేసింది, ఇద్దరు మోసపోయినారు, అంతనే కదా. మోసం చేయడమే చదవండి, మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం రాయబడింది, ఆది నుండి వాడు మోసం చేస్తూనే ఉన్నాడంట. అర్థమవుతుందా? చదవండి దయచేసి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మాటను చూస్తూ ఉంటాం. 7వ వచనం అనుకుంటాను. ఒక్క నిమిషం తల్లి. 9వ వచనము. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియో సాతాననియో పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. తర్వాత 12వ వచనం చదువుతాలి. 12వ వచనము. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొద్దిగా ఉన్నదని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చున్నాడు. ఎవరు దిగొచ్చినా చెప్పండి? సాతాను అనుకుంటుంది, దెర్ ఈజ్ నో టైం ఫర్ మీ, నాకు సమయం లేదు కనుక నేను త్వరపడాలి. ఏం చేయాలా? పడగొట్టాలి. ఎవరిని పడగొట్టాలా? మోసం చేయాలి. ఎవరు మోసం చేయాలా? ఎవరు మోసం చేయాలి చెప్పండి? అంతేనా కదా. లోకంలో ఉన్నవారిని మోసం చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? వాళ్ళు నివసిస్తుందో తెలియదు చెప్పండి. మోసం చేస్తున్నారు. ఎవరిని పడగొట్టాలి ఇప్పుడు చెప్పండి? మారు మనసు పొంది దేవుని యొక్క సన్నిధిలో నేను ఉన్నాను, నేను దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తూ ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యంగా చేయబడినాను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యంలో నేను ఒక భాగము, అంతేనా కదా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యం నేను స్వతంత్రించుకుంటాను, ఆయన శరీరక్త మాంసాల్లో నేను పాలు పొందుతాను అని ఏదేను తేటలో అవ్వను మోసం చేసినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సమాజంలో ఉన్న దేవుని పిల్లలంటేనే దానికి టార్గెట్. ఎవరు టార్గెట్ చెప్పండి?
అంతేనే కదా. ఎవరు ఇష్టము, ఎవరు బలవంతులు? వీళ్ళే బలవంతులు. వాక్యం రాయబడింది. దేవుని యొక్క పిల్లలుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళని పడగొడితే చాలు, వీళ్ళని కైవసం చేసుకుంటే చాలు. వాళ్ళంతా నా వాళ్ళే. కానీ వీళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు? యుద్ధం జరుగుతుందా లేదా? ఎక్కడ జరుగుతుందంటే పరలోకంలో. ఎవరితో జరుగుతుంది? అక్కడ రాయబడింది. యుద్ధం జరగాలంటే, యుద్ధం చేయాలంటే ఎవరై ఉండాలి? బలవంతులా బలహీనలా? బలవంతులై ఉండాలి. వీళ్ళు ఎవరు చెప్పండి? సంఘంలో ఉన్నటువంటి వారు బలవంతులు. ఎందుకు బలవంతులు? వారు నానాటికి బలాభివృద్ధి పొందుతూ ఉన్నారు కదా. 84 కీర్తనలు మనం చూస్తూ వస్తున్నాం. అంతేనా? వాళ్ళు నిత్యం బలం పొందుతూ ఏం చేస్తే వారి యొక్క యాత్ర మార్గంలో ప్రియమైనటువంటివి ఉన్నాయి. వారు యాత్ర చేస్తూ ఉన్నారు, యాత్రలో బలపరచబడుతున్నారు, దినదిన అభివృద్ధి పొందుతూ ఉన్నారు. బలవంతులైనటువంటి వారిని పడగొట్టి నా వశం చేసుకుంటే, నా పక్షంగా పోరాడితే, ఆ బలవంతులైనటువంటి వారిని కదా బలహీనమైనటువంటి లోకమంతా జయించలేదు, వాళ్ళు మాత్రమే జయిస్తారు. కనుక వాళ్ళతోనే ఆయన జయించాలి అని సాతాను ప్రయాసపడతా ఉంటే మనం ఏం చేస్తున్నాం? అంతేనా కదా. దేవుని పిల్లలు ఏం చేస్తున్నారు? ఇదిగో నువ్వు కదా వెతుకుతూ తిరగాల్సిన అవసరం, నేనే నీ దగ్గరికి వస్తానని వస్తా ఉన్నా. నేను చెప్తున్న మాట ఏం కాదు, రాయబడింది కదా. సమయం కొద్దిగా ఉందని సాతాను అనుకుంటే, ఇక సమయం చాలా ఉందని మనుషుడు అంతే అనుకుంటున్నాడు. అనుకోవట్లేదా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అనుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడంట? రండి, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో ఆ మాటను చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయము 9వ వచనము, లేకపోతే దానికంటే ముందు 4వ వచనము చదవండి. 4వ వచనం చదవండి. ఆయన రాకడ గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున నిలిచినట్టే ఉన్నది అని చెప్పుదురు. మొదట మీరు తెలుసుకోండి. ఎవరు వీళ్ళు? అంత్యదినంలో అపహాసకులు అపహసించవచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునేటువంటి వీళ్ళ యొక్క జీవితము. వీళ్ళు దేనికి నియమించబడినారు? కింది వచనాల్లో మనం చదువుకోవచ్చు. భక్తిహీనులు కదా. ఈ సృష్టి అంతా ఒక దినాన్ని నశించిపోతుందంట, దాని కొరకై వారిని ఉంచుతా ఉన్నాడు. 9వ వచనంలో అనుకుంటా, 9వ వచనంలో దేవుడు చెప్తా ఉన్నాడు, కొందరు ఆలస్యమనే ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడును నశించవలదని ఇచ్చయింపక అందరూ ఏమొందని చెప్పండి? మారు మనసు పొందవలనని కదా. అందరు మారు మనసు పొందాలంటే మంచిదే. నా ఆశ కూడా అదే, నీ ఆశ కూడా అదే, మన ఆశ కూడా అంతేనే కదా. మన కుటుంబంలో భార్య కానీ భర్త కానీ మారు మనసు పొందకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామా చేయమా? చెప్పండి. పిల్లలు మారు మనసు పొందకపోతే అంతే, అన్ని జనుల కోసము ప్రార్థన చేస్తాం. అందరి కోసం ప్రార్థన చేస్తాం, మనల్ని మర్చిపోతాం. అందరి కోసం ప్రార్థన చేసి ఎవరు మర్చిపోతాం చెప్పండి? అక్కడ రాయబడింది అదే, మీ నిమిత్తం ఏం చేస్తున్నానో ఆలస్యం చేస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని మీ విషయమై ఆయన దీర్ఘశాంతము చదువుతాలి అన్నమాట. మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అంటే యు ఆర్ ఆల్సో నాట్ ఇన్. చెప్పండి, నువ్వు కూడా ఎక్కడ లేవు? నువ్వు కూడా సంపూర్ణమైన రక్షణలో లేవు. నువ్వు కూడా ఏం చేయాలా? మారు మనసు పొందాలా. ఎఫ్ఎస్సి సంఘంను గూర్చి తర్వాత అక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం గతంలో కదా కొత్తూరులో అనుకుంటా, కొత్తూరు ఏనా అక్కడ కొత్తూరులో ఇట్లే మనం అక్కడ కూడా చేస్తున్నాం కదా. ఆ రోజు చెప్పినటువంటి మాట ఎవరికైనా గుర్తుందా? ఉందా? దేని గురించి వర్తమానం చెప్పుకున్నాం, గుర్తుందా? ఏమో అన్నా నీకు గుర్తుంటా చెప్పినా కనుక మాకెందుకు గుర్తుండాలి? అది మాకు అవసరమా? మా కోసం అది అంతే కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో తీసుకున్నాం. అక్కడ 7 దీపస్తంభముల మధ్యన సంచరించిన మనుష్య కుమారుడు. ఆ దీపస్తంభం ఏంటో కదా, సంఘమే అని చూసుకున్నాం. అంతేనే కదా. ఆ సంఘములో ఒక సంఘమైనటువంటి ఎఫెసీ గురించి రాయబడిన మాట ఏంటంటే, నీ కష్టము, నీ దుఃఖము, నీ వేదన, నీ బాధ, నువ్వు కదా అవన్నీ చెప్పి అంటాడు కదంటే, నువ్వు ఒకటి కొదవ ఉంది, ఆ కొదవ తీర్చకపోతే కనుక ఆ విషయంలో కనుక నువ్వు మారు మనసు పొందకపోతే ఆ దీపస్తంభాన్ని తీసేస్తా అన్నాడా లేదా? దేనిలో కొదవ వచ్చిందంట? అన్నీ బాగానే ఉన్నాయి. అబద్ధ ప్రవక్తలను దూషిస్తూ ఉన్నాడు, శ్రమ పడుతున్నాడు, అన్ని రకాలుగా బాగానే ఉన్నాడు. కానీ ఒక్కటి కొదవ ఏంటది? ఆ ప్రేమ ఉంది కానీ ఏ ప్రేమ లేదు, ఆదిలో ఉన్న ప్రేమ లేదు. ఆదిలో ఉన్నటువంటి ప్రేమను నువ్వు మరిచినావు కనుక, ఆదిలో ఎంత ప్రేమనో, ఎవరంటే ప్రేమ చెప్పండి? ఆదిలో ఎవరంటే ప్రేమ చెప్పండి? దేవుని సన్నిధి అంటే ఎంత ప్రేమనో. ఎంత ముందుగా వెళ్ళాలి, ఎంత ముందుగా వెళ్తే అంతే కదా. మొదట వెళ్తే నా సీటు మొదటే ఉంటుంది అనుకున్నది. ఇప్పుడు మొదట వెళ్తే ముందు కూర్చోవాలి, కాళ్ళన్నీ వస్తాయి. సేవకుడు మరలే చూస్తూ ఉంటాడు. మరలే ఏం మెస్సులు రాదు, మాట్లాడరా చేయరాదు. ఎక్కడో వెనక వెనకాల పోతే వెనక కూర్చోవచ్చు కాబట్టి వెనకనే పోతా. పాటలు పోతాయి కదా, పోయినాయిలే. పాటలతో ఏమొచ్చింది నాకు? అయ్యో అందరికంటే వెనక కూర్చోవాలంటే వాక్యం కూడా కొంత పోతుంది కదా. పోయిందిలే, అక్కడికి వెళ్ళి వస్తారులే. అంతేనే కదా.
కదా. ఏం మర్చిపోతున్నావు? యు ఆర్ గెటింగ్ లాస్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క ప్రేమను నీ హృదయంలో సన్నగిల్లిపోతా ఉంది. ఆయన నిన్ను ఎంతగా ప్రేమించినాడు. ఎంత ప్రేమించినాడు చెప్పండి కదా. ఇర్మియా 31:3 చూడకుండా చెప్పండి అక్కలు. అదే మీకు తెలుసని చెప్తాను, చెప్పాం కాదు. శాశ్వతమైన ప్రేమతో నీ ఎడల చెప్పండి, శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడవక నీ ఎడల. అంత ఉందా లేదా? మనం ఎట్లా ప్రేమించాలి మరి? ఏదో కొంచెం కొంచెం ప్రేమిస్తే సరిపోదా? అంతనే కదా. తినేటప్పుడు ప్రేమిద్దాం, దేవుని యొక్క మందిరానికి వెళ్ళిన తర్వాత ప్రేమిద్దాం, ఇంకెక్కడైనా ప్రేమిద్దాములే, దేవుని యొక్క వాక్యం అంటుంది. అంత సరిపోదా? చెప్పండి, సరిపోదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయము చివరి వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయము చివరి వచనం చదవండి దయచేసి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఏ ప్రేమతో నాడు చెప్పండి. ఆయన ఏ ప్రేమతో మనల్ని ప్రేమించినాడో మనం కూడా అంతే లెవెల్ ప్రేమ. అంతేనా? వీళ్ళు ప్రేమిస్తున్నారు కానీ ఆ లెవెల్లో లేదు. ఏ లెవెల్లో చెప్పండి? దేవుడు ప్రేమించినంత ప్రేమ వాళ్ళలో లేదు కనుక మీరు ఇంకా ప్రేమలో అభివృద్ధి లేదు, రాలేదు కనుక అంతని కదా. ఆ స్థితికి వచ్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను బిడ్డ. ఒకవేళ కనుక మారు మనసు పొందకపోతే దీపస్తంభాన్ని తీసేస్తాను. దేవునికి వాక్యం చెప్తా ఉంది. ప్రేమల్లో కొదవ. దేవుని వాక్యం రాయబడింది కదా. ప్రేమ లేనివాడు ఆయనవాడు కాడు. ప్రేమ కదా. ప్రేమ లేనివాడంట ఎక్కడ నిలబడ్డాడని చెప్పండి. మందిరంలో నిలబడినాడు అంటే బాగుండు, ఇంట్లో నిలబడినాడు అంటే బాగుండు. ఎక్కడ నిలబడినాడంట? ఎక్కడ నిలబడితే నాకేంటన్నా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయము చదవండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము 14వ వచనము 14-15 వచనాలు చదవండి. ఎవరైనా 14వ వచనం చదువుతారా? 3వ అధ్యాయం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనము. సహోదరులారా 14 వచనం 3:14 మనము సహోదరులను ప్రేమిస్తున్నాం కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని అర్థం. ప్రేమ లేనివాడు ఎక్కడ నిలబడ్డాడు కదా. ఎక్కడ నిలబడ్డాడంట? ఎవరి మీద ప్రేమ లేనివాడు? దేవుణ్ణి కదా. దేవుణ్ణి ప్రేమించిన వాడు సహోదరుని ఉండలేదు. ఇదే దీనిలో 4వ అధ్యాయం రాయబడింది. చూసిన సహోదరుని ప్రేమించిన వాడు చూడని దేవుని ప్రేమించలేడు. ప్రేమ కొదువు ఉంది కనుక ఎక్కడున్నావు? మరణంలోనే. పొరపాటున కూడా నేను బెత్సెమేస్ ప్రార్థన మందిరం ఉన్నాను, నేను పరలోకంలో ఉన్నాను అనుకోకూడదు. వాట్ ఎవర్ యూ లాస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమను మర్చిపోయినావు. తిరిగి ఆ ప్రేమను పొందుట కొరకై ప్రయాసపడ్డావు. మారు మనసు పొందుతాం. దేవుని యొక్క పిల్లలుగా చూస్తా ఉన్నాం. యాకోబు యొక్క జీవితం చూస్తూ ఉన్నాం. ఆయన పారిపోతా ఉన్నాడు, మోసం చేసి పాపం చేసి పారిపోతున్న ఆయనను దేవుణ్ణి ఆయన విడిచిపెట్టి పాపం చేసిన దేవుని ప్రేమ మాత్రమే ఆయనను విడిచిపో. ఉంటే నిద్రపోతున్నారని నిద్రపోని విడిచిపెట్ల మాట్లాడుతావు. ఏమని మాట్లాడుతున్నాడు? నిరాశలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఒంటరిగా ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం ఎడారి అరణ్య ప్రాంతమేమో. ఆ ప్రాంతంలో ఒక్కడుగా ఉన్నాడు కనుక ధైర్యంగా ఉంటారో భయం ఉంటుంది చెప్పండి. భయం అయితే ధైర్యం ఉంటారు. మన ఇంట్లోనే కరెంట్ పోతే ఎంత భయమో. మన ఇంట్లో కరెంట్ పోయింది అనుకున్నాం, పొరపాటు పోదు కానీ కాకపోతే పోయింది అనుకున్నాం. పోతే ఎంత భయం అండి, ఎంత భయమో. మరి రోజు అక్కడే ఉంటున్నాం కదా, ఉంటే మాకేందన్నా, ఉంటే ఉన్నాం కానీ భయమే. ఎందుకోసం చెప్పండి? మానవుని యొక్క స్వభావం భయము. దేవుని యొక్క పిల్లలుగా మనం చూస్తూ ఉంటున్నాం. భయంతో, ఆందోళనతో, కలవరంతో నిండుకున్నటువంటి ఆయనను యాకోబు నిన్ను ఏది కూడా ముట్టదు. ఎందుకో తెలుసా? నేను నీతో ఉన్నాను బిడ్డ. నువ్వు నన్ను విడిచిపెట్టినప్పటికీ నేను నీతోనే ఉన్నాను. నువ్వు నాకు దూరం అయినప్పటికీ నేను నీతోనే ఉన్నాను. నువ్వు నాకు దూరం అవుతున్నావు అనుకుంటున్నా కానీ నేను నిన్ను మాత్రం విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు ప్రేమ. ఎంత ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. నువ్వు పొరపాటు చేసినా, పాపం చేసినా, ఏ విధమైనటువంటి మోసం చేసినా, ఏ విధమైనటువంటి అది చేసినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? నా ప్రేమ. ఏ ప్రేమ చెప్పండి? శాశ్వతమైన యాకోబును ప్రేమించిన ప్రేమ, యాకోబు ఎడల కలిగి ఉన్న ప్రేమ, మోసగాడని యాకోబు ఎవరికి ప్రేమించిన దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిదో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రేమ ఎట్లనగా దేవుడు తన యొక్క ప్రేమను మన ఎడల వెల్లడిపరిచి. ఎట్లా చెప్పండి? మనం ఇంకనో పాపమై ఉండగా, ఇంకా మనం ఇంకనో చెప్పండి దేవుడికి దూరస్థులమై ఉండగా. 2 రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం. అక్కడ మూడు విషయాలు రాయబడుతూ వస్తాయి. చదువుదామా? దయచేసి రండి. 2 రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. 7వ వచనం
6వ వచనం, ఏలైనగా మనం ఇంకను పాపులమై బలహీనమై ఉండగా భక్తిహీనుల కొరకు చనిపోయాను. తర్వాత 8వ వచనము, అయితే దేవుడు మన యొక్క ప్రేమను ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా. తర్వాత 10వ వచనము, ఏలైనగా శత్రువులమై ఉండగా. చూస్తున్నారా? 3 రకాల విషయాలను చూస్తాం. చూడండి, 3 విషయాలకు రాయబడుతూ వచ్చినాయి. బలహీనులము, తర్వాత ఎవరో చెప్పండి, బలహీనులము, పాపులము, శత్రువులం. అంతనే కదా. ఇప్పుడు యాకోబు బలవంతుడా బలహీనుడా? ఎవరు బలహీనులు? బలహీనులు ఎవరు, బలవంతులు ఎవరు? చెప్పండి. సమయం అయిపోతుంది, 1 గంట అవుతుంది. మీ ఇష్టం, ఎన్ని గంటలకు ముగించుంటే అన్ని గంటలకు ముగిస్తాం. ఆకలి అవుతుందన్న ముగించు అంటే ఆమెన్, నీ స్తోత్రం, నాకు ఆత్రం ప్రభువా. అంతనే కదా. కాదన్నా కాసేపు చూసుకుందాం అంటే మీ ఇష్టం, అది మీ ఇష్టమే, నా ఇష్టమేం కాదు కదా. నేను మీ దగ్గరికి వచ్చినాక మీ ఇష్టము, నేను మా మందిరంలో ఉంటే మా ఇష్టం, అంతనే కదా. అక్కడ కూడా దేవుని పిల్లలు ఇష్టమే అనుకోండి. దేవుని యొక్క వాక్యం చూస్తా ఉన్నా. దేవుని యొక్క పిల్లలుగా, యేసుక్రీస్తు ప్రభు వారికి బిడ్డలుగా విడవని ప్రేమ, వెంబడించే ప్రేమ కదా, శాశ్వతమైన ప్రేమ. తప్పు చేసిన, పొరపాటు చేసిన, పాపం చేసిన, దేవునికి దూరం అయిపోయినా కదా, దేవునికి దూరమై శత్రువు అయినప్పటికీ శత్రువు అయినటువంటి నిన్ను ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమ వెలగట్టలేని ప్రేమ. రక్షించబడిన అయిపోయింది, మందిరంలోకి వచ్చినాను అనుకుంటున్నావు, కానీ ఇంకా ఎక్కడున్నావు చెప్పండి? యు ఆర్ నాట్ ఇన్ పర్ఫెక్ట్ సాల్వేషన్. ఇంకా నువ్వు సంపూర్ణమైనటువంటి రక్షణలో లేవు. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం రాయబడింది, మన విశ్వాసులమైనప్పటికంటే ఏముందంట దగ్గర? చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. అంటే అందరం కలిసి చదువుకుందాం. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా. అంటే మనం రక్షించబడినామా, రక్షించబడలేదా చెప్పండి? సమీపంగా ఉందంటే కలిగి ఉన్నామా లేదనా? అంతేనా? వాక్యంలో రాబడినది కాదు. రక్షించబడినమే కానీ ఇంకా పాపములో సంపూర్ణమైనటువంటి విధానంలోకి రాలే. అందుకు అపొస్తలుడైన పౌలు అన్నాడు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో కదా, నేను ఏది చేయాలనుకుంటున్నా చేయట్లేదు, ఏది చేయకూడదంటున్నా అది చేస్తూ ఉన్నాను, చేస్తున్నది నేను కాదు, నాలో నివసించు పాపమే. అంతనే కదా రాయబడిన మాట. నేను చెప్తున్న మాట ఏం కాదు. నాలో మంచిదేది నివసించదని నేను అపొస్తలుడైన పౌలే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చెప్పినాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి నడుచుకోమని చెప్పిన అపొస్తలుడైన పౌలే నాలో మంచిదేది నివసించదని నేను ఎరుగుదును, నేను ఏది చేయాలనుకుంటే చేయలేకపోతున్నానంటే వాట్ ఈస్ అబౌట్ యూ అండ్ మీ? మన పరిస్థితి ఏంటి మరి? మన జీవితం ఏంటి? దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉంటావా? ఎందుకు ప్రభా నువ్వు ఆలస్యం చేస్తూ ఉన్నావు? నువ్వెందుకు రావట్లేదు ప్రభా? నీ కోసమే బిడ్డ. నువ్వు ఇంకా సంపూర్ణమైన మారు మనసు పొందట కొరకాయ. ఎక్కడ దొరుకుతుందో తెలుసా? అదే రండి. 130వ కీర్తన యాకోబుని అక్కడనే ఉంచండి. మళ్ళీ వద్దా? 130వ కీర్తన 2వ వచనం చదువుతలే. ప్రభువా ప్రార్థన ఆలకించుము. 3వ వచనము చదువుతలే. 3-4 వచనాలు. యెహోవా నీవు దోషమును కనిపెట్టిన చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ వద్ద ఏం దొరుకుతుంది చెప్పండి? క్షమాపణ. దేవుని దగ్గర ఏం దొరుకుతుంది? దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఐఎమ్ నాట్, నేను ఇంతవరకు ఇంకా సంపూర్ణుని కాదు ప్రభువా, ఇదిగో నాలో నివసిస్తున్న పాపము, ఆ పాపం కొరకు నీ ఎద్దకు వస్తా ఉన్నారు, నాకు తెలియజేయి ప్రభువా. 139వ కీర్తన చివరి 2 వచనం రాయబడింది. అక్కడ రాయబడిన మాట కదా, నన్ను పరిశీలించి నా హృదయం పరిశోధించి నా హృదయం తెలుసుకున్నాము, నీకు ఆయాసనకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడము, చూసి నాకు తెలియజేయి ప్రభా, నేను సరి చేసుకుంటాను. 50వ కీర్తన 17వ వచనం రాయబడింది. దిద్దుబాటు చేసుకుంటాను ప్రభా, నేను దిద్దుబాటుని ఇష్టపడతాను, దిద్దుబాటును అసహించుకోను. దిద్దుబాటు కాలంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఆయన యుద్ధ క్షమాపణ దొరుకుతుంది. తర్వాత 7వ వచనం 8వ వచనము, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, ఆయన యుద్ధ ఏం దొరుకుతుందంట? కృప దొరుకును. కృప చేత ఏమొస్తుంది? కృప చేత ఏమొస్తుంది చెప్పండి? రక్షణ కదా. ఎఫెసీయులు 2:8 తెలుసుగా మనకి, విశ్వాసం ద్వారా కృప చేతనే మీరు
రక్షించబడి ఉన్నారు. ఆ కృప ఏ కృప? ఇక్కడ రాయబడిన కృప ఏ కృప చెప్పండి? సంపూర్ణమైన రక్షణ కొరకై దేవుడే కదా కనిపెడుతున్నటువంటి ఆ కృపను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి పిల్లలుగా, యేసుక్రీస్తు ప్రభువారికి బిడ్డలుగా, ఇక నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి యాకోబుతో దేవుడు, బిడ్డ యాకోబు, చిత్తం ప్రభువా ఎక్కడున్నావు? అరణ్యంలో, ఎడారిలో ఉన్నాను. ఎందుకు? ఏదో ప్రభువా ఏం చెప్పాలి నీతో ఏం చెప్పడానికి నాకేం లేదు కదా. ఇదిగో నువ్వు ఒంటరి, నన్ను కలవరపడకూడదు, నేను నీతో కూడా ఉన్నాను కదా. మిశ్వవాసులారా, కష్టము, ఇరుకు, ఇబ్బంది, కష్టం, బాధ, వేదన ఏదైనా వస్తే యాకోబు వలె చింతించకూడదు, యాకోబు వలె కలవరపడకూడదు, యాకోబు వలె ఇకేంటి నా జీవితం అని నిరాశ నిస్పృహలో ఉండకు. కష్ట సుఖములో దేవుడు ఏం చేసినాడు? జత పరుచున్నాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు కష్ట సుఖములను, సుఖ దుఃఖంలో జతపరిచినాడు. 7వ అధ్యాయంలో కురుస్తూ వస్తాం ఆ మాటనే. దేవుని యొక్క పిల్లలుగా, యేసుక్రీస్తు ప్రభువారికి బిడ్డలుగా, కష్టకాలంలో నిరీక్షణ కోల్పోయిన యాకోబు దగ్గరికి దేవుడే దిగొచ్చి ఏమంటున్నాడు? యాకోబు ఎక్కడి నుండి పిలుస్తున్నాడు చెప్పండి? ఆకాశం నుండి పిలుస్తున్నాడు. అక్కడ మీరు చదువుకునే తర్వాత భూమికి ఆకాశానికి ఏముంది చెప్పండి? నిచ్చెన ఉంది. మీద ఎవరు నిలబడి చెప్పండి? దేవుడు నిలబడినాడు. అక్కడ నుండి మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి యాకోబు వింటా ఉన్నాడు. యాకోబు, చిత్తం ప్రభువా ఇదిగో ఈ నిచ్చెన చూసినావా? చూసినాను. ఆ నిచ్చెన మీద ఎవరు వస్తున్నారంట? ఎదుగుతున్నారంట. దేవుని దూతలు దిగుతూ ఉన్నారు, ఎక్కుతూ ఉన్నారు కదా. చూపించన్నాడు అనమాట. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేనేం చేయను, విడిచిపెడతానాడా? విడిచిపెట్టిన అన్నాడు. ఏంటి ఆయనతో చెప్పింది చెప్పండి? ఇప్పుడు చెప్పండి మీరు. నేను మీతో చెప్పినది నేను నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టాను అన్నాడు. ఏంటి? ఏం చెప్పినాడు చెప్పండి? ఏం చెప్పినాడు? ఏం కాదు చెప్పండి. ఏం చెప్పినాడు? ఏం విడిచిపెట్టాను అన్నాడు. ఆ నిచ్చెన నిన్ను చేస్తాను. ఆ నిచ్చెన నీ గర్భవాసంలో నుండే వస్తుంది. ఆ నిచ్చెనే యేసు క్రీస్తు ప్రభు. యోహాను సువార్త 1వ అధ్యాయం చివరి వచనం చదవండి దయచేసి. యోహాను సువార్త 1వ అధ్యాయము చివరి వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము చివరి వచనము. మరియు ఆయన ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని నీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎట్లా చెప్తున్నాడు? మీద చెప్తున్నాడా? ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువు. అక్కడ యాకోబు ఏం చూస్తున్నాడు చెప్పండి? యాకోబు ఏం చూస్తున్నాడు? నిచ్చెన, అంతేనే కదా. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నా మీద నుండి ఎక్కుతారు అంటే ఐ మైసెల్ఫ్ ఈజ్ ద లాడర్ టు హెవెన్. నేనే పరలోక రాజ్యానికి ఏం చెప్పిన నిచ్చెన. దాన్ని అక్కడ అర్థం కాలేదు కనుక మళ్ళీ యోహాను సువార్త 14వ అధ్యాయం చెప్పినాడు. ఏమని చెప్పినాడు చెప్పండి? నేనే మార్గమును, నేనే సత్యం, నేనే నా దారాన్ని తప్ప తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యానికి ఎవ్వరూ రాలేదు. యాకోబు, నీ తల్లి గర్భంలో ఉండగా నేను మీ తల్లితో ఇచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? నేను ఆశీర్వదిస్తానని చెప్పినాను. నువ్వు అనుకుంటున్నావు ఆశీర్వాదము గొర్రెలను సంపాదించుకుంటే, గొడ్లను సంపాదించుకుంటే, మేకలను సంపాదించుకుంటే, ఒంటలను సంపాదించుకుంటే, ఇండ్లను సంపాదించుకుంటే, పొలాలను సంపాదించుకుంటే, ఇవన్నీ సంపాదించుకుంటే నువ్వు అనుకుంటున్నావు. కానీ కాదు నాయన, పరలోక రాజ్యం సంపాదించుకుంటేనే గొప్ప. నువ్వు పరదేశివి, పరవాసివి. నీ రాజ్యము, నీ దేశం ఈ దేశము కాదు. నేను నివసించే దేశం ఏంటో తెలుసా? నేను నివసించే దేశము నీతి దేశము. దానిలో నీతి నివసించును. ఇదిగో నూతన ఆకాశం, నూతన భూమి సృజిస్తూ ఉంటున్నాను, దానిలో నీతి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం. అందులో నీతి నివసించును. ఏంటి ఆ నీతి? యేసుక్రీస్తు ప్రభువారే నీతి. ఆయన విశ్వాసం ఉంచిన వారే నీతి. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. 10వ అధ్యాయంలో 9-10 వచనం రాయబడింది. ఎలాగనగా మనుష్యుడు హృదయంలో విశ్వసించి ఏంటి చెప్పండి? నోటితో ఒప్పుకోవడం ద్వారా ఏం చెప్పి నీతిమంతుడిగా తీర్చబడి రక్షణ అనుభవంలోకి వచ్చేవాడు. ఏం ఒప్పుకోవాలా? ప్రభువా నేను పాపినే, నువ్వు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చినావు, నువ్వు దేవుడవు, నన్ను నీ యొక్క బిడ్డగా చేసుకోండి, ఇది లోకానికి వచ్చినావు, ఏ విధంగా జీవించాలో చూపించి ఏం చేసినావు? నువ్వు కలర్సుల్లో కదా కొట్టబడినావు, నలుగొట్టబడినావు, విరుగొట్టబడినావు, కాలు చేతుల్లో చీలలు కొట్టించుకున్నావు, తల్లో ముళ్ళ కిరీటము, కొరడాలతో వీపంతా దున్నించుకున్నావు, ముఖాన్ని దాచుకోలే. అనేకులు నా మీద ఉమ్మేయాల్సిన ఉమ్మంతని మీద వేయించుకున్నావు. ప్రభా, పాపము లేనివాడవైనా నీవు పాపపు మరణాన్ని పొందినావు, శాపం లేనివాడు నీవు నా శాపం తొలగించట కొరకై శాపగ్రస్తమైన శిలువ మరణమును పొందినావు. ప్రభా,
నువ్వు నిచ్చెనగా చేయబడినావు ప్రభా. నువ్వు నా కొరకు నేను దిగి వచ్చిన నేను తిరిగి మరలా ఎక్కడ కొరకై ఏం చేస్తున్నావు? నిచ్చెనగా నువ్వు చేయబడినావు ప్రభా. ఆ మార్గాన్ని మర్చిపోయిన వారి లోకంలో ఎంతోమంది ఉన్నారు. నాకైతే బయలుపరిచినావు ప్రభా. దేవుని యొక్క పిల్లలుగా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బిడ్డలుగా. అప్పుడు యాకోబుకి అర్థమైంది. ఏమవుతామని చెప్పండి కదా? యాకోబు ఏం తినాలా, ఎట్లా జీవించాలా, ఏం చేయాలా, మళ్ళీ ఎప్పుడు రావాలని ఇంటికని ఆలోచిస్తున్నావు కదా. నీ మార్గం అంతట్లో నీకు తోడై ఉంటాను. అంటే తినడానికి తిండి ఇస్తాను, ధరించడానికి వస్త్రం ఇస్తాను, కాపాడుతాను, సాంపద్యం ఇస్తాను, తిరిగి మరలని తీసుకొని వస్తాను అని వాగ్దానం చేసిన తర్వాత టక్కన మెలకు వచ్చేసింది అనమాట. తొందరగా మెలకు వచ్చింది కదా. భయమైనా కదా చెప్పండి. భయపడిపోయి తొందరగా మెలకు వచ్చేసింది. మెలకు వచ్చేసిన తర్వాత మోకరించి అప్పుడు అంటున్నాడు. ఏమంటారు చెప్పండి? ఇది దేవుని మందిరమే. ఈ పరలోకపు గవిని ఏంటంటే పరలోకపు గవిని ఇదే. అంతేనే కదా. ఏదంటే పరలోకపు గవిని దేవుని యొక్క సన్నిధే, దేవుని యొక్క మందిరమే, దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క సంఘమే, దేవుని యొక్క ప్రజలు చేరొచ్చేటువంటి యొక్క సంఘమే, ఈ మందిరమే పరలోకపు గవిని. నథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు అనుకుంటున్నామేమో యేసుప్రభు నమ్ముకున్నాను, ఎక్కడుంటే ఎందులే, నేను పొలంలో ఉన్నా నాతోనే ఉంటాడు. అంతనే కాదు. ఎక్కడున్నా చెప్పండి, పొలంలో నాతోనే ఉంటాడు, వ్యాపారం నాతోనే ఉంటాడు, ఎక్కడున్నా నాతోనే ఉంటాడు. ఆదివారం కూడా రమ్మని చెప్పినాడు ఆయన. ఉంటాను చెప్పినట్టు దేవుడు అబద్ధం ఆడతాడా? నాతో ఉంటాడులే అనుకొని అక్కడ ఉంటావేమో. యు ఆర్ గెట్టింగ్ లాస్. అంటే ఒక్క మెట్టు కిందికి దిగుతున్నావు. ఒక్క వారం ఒక్క మెట్టు కిందికి దిగుతున్నావు. అర్థమవుతుంది చెప్పింది. ఆ నిచ్చెన మీద ఎక్కుతున్నాం. మనం ఆరంభించినాం యాత్రని. ఒక్క నిచ్చెన ఎక్కినాం. వారి యాత్ర చేయు మార్గంలో ఏంటంట ప్రియములు. ఆ మార్గం ఏ మార్గము? క్రీస్తు మార్గం. అంతేనా? ఆ క్రీస్తు మార్గం ఏ మార్గము? పరలోక రాజ్య మార్గం. ఆ మార్గంలోనూ అంతే కదా. ఒక దినం గడుపులో 1000 దినాల కంటే శ్రేష్టమండి. దేవుడు ఆజ్ఞాపించిన విధానంలో దేవుని యొక్క సన్నిధిని అనుభవించకుండా ఆ ఒక్క దినం కోల్పోతే ఆ ఒక్క దినం మెట్టు నువ్వు వెనుకొస్తున్నావు, ముందుకు వెళ్ళిపోతున్నావా? అంతేనే కాదా? అట్లా ఒక్కొక్క మెట్టు కిందికి దిక్కుంటూ వస్తున్నావా, పైకి ఎక్కుతున్నావా? చెప్పిక ఈ వారం ఏం చేస్తున్నావు? ఈ వారం వచ్చినావు, ఒక మెట్టు ఎక్కినావు. ఇంకొక వారం ఏం చేసినావు? బంద్ అయినావు. ఆమె ఒక మెట్టు దిగినావు. అంతేనే కాదా? ఇప్పుడు ఎన్ని మెట్లకు దూరం అయిపోయినావు చెప్పండి. ఏం కాదు. అర్థమైందని చెప్పింది. ఎన్ని మెట్లు వచ్చేసినావు కిందికి? ఎన్ని మెట్ల కిందికి వచ్చినావు చెప్పండి? ఎన్ని మెట్లు? 2 మెట్లు కిందికి వచ్చినావు. ఎట్లా? ఈ వారం ఎక్కినావు. అంతేనా? ఈ వారం దేవుని సన్నిధిని అనుభవించినావు. ఇంకో వారం కూడా అనుభవిస్తే 2 మెట్టుకు వెళ్ళాలా కదా. ఇక్కడ ఇప్పుడు మధ్యలో ఉన్నావు. ఇప్పుడు ఈ మెట్టు కంచెలు కిందికి వచ్చేసినావు వారం తప్పిస్తే. ఇప్పుడు ఎన్ని మెట్లు పోయినావు? 3వ మెట్టుకు ఉండవలసి నువ్వు ఎక్కడున్నావు చెప్పండి కదా. ఎంత విశ్వాస జీవితంలో బలహీనలు కావడానికి గల కారణం అదే. దేవుని యొక్క వాక్యం నేను చెప్తున్నా, సొంత మాటలేం కాదు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 2వ అధ్యాయం 42వ వచనం రాయబడింది. అపోస్తల బోధ యందు, తర్వాత సహవాసం అందు, తర్వాత రొట్టె, తర్వాత ఏ సహవాసము కదా? అపోస్తల బోధ, అపోస్తల సహవాసం, అపోస్తల రొట్టె విరుచు, అపోస్తల ప్రార్థన. అపోస్తలు ఎవరో కాదు, రక్షించబడిన దేవుని పిల్లలే. దేవుని యొక్క వాక్యం రాయబడింది. శిష్యులు అపోస్తలా కాదా? శిష్యులు అపోస్తలా కాదు చెప్పండి. అపోస్తల కార్యాలను ఎవరి గురించి రాయబడింది? శిష్యుల యొక్క జీవిత యాత్ర ఈ లోకంలో జీవించి వాళ్ళు ఏ విధంగా అనుభవించినారో చూపించినారు. వాళ్ళు శిష్యులు కదా. మరి ఇప్పుడు అపోస్తలు ఎవరు చెప్పండి. ఏం కాదు. మత్తయి సువార్తలో చివరి అధ్యాయం రాయబడింది, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించి అనేకులను ఏం చేయమన్నాడు? విశ్వాసులుగా చేయమన్నాడు, శిష్యులుగా చేయమన్నాడా? చెప్పండి. ఏం కాదు. చదవండి లేకపోతే 28వ అధ్యాయము 28వ మత్తయి సువార్త చివరి అధ్యాయము 19వ వచనము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను విశ్వాసులుగా చేయమంటే మంచిదే, అంతనే కదా. కానీ ఏం చేయమని చెప్పండి? శిష్యులునగా చేయుడి. శిష్యుని యొక్క పని ఏంటి? అపోస్తలత్వం. అపోస్తల పుస్తకం అంటే అందుకే రొట్టెను తిని ద్రాక్షరసం తాగేటువంటి వాడు ఏం చేయమని చెప్పండి? నా మరణమును ప్రచురించుదురు. శిష్యుడు ప్రచురిస్తాడు, విశ్వాస ప్రచురించాల్సిన అవసరంలా. ఇప్పుడు నెబుకద్నెజరు విశ్వాస లేకపోతే శిష్యుడా? దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు శిష్యులా విశ్వాసులా? చెప్పండి. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు శిష్యులా విశ్వాసులా? నెబుకద్నెజరు విశ్వాస శిష్యుడా? చెప్పండి. శిష్యులు అంటే మాట విని నెరవేర్చేవారు, అంతేనే కదా. విశ్వాసం అంటే చెప్తే వింటాడు, లేకపోతే లేదు. కొంతసేపు విశ్వసిస్తాడు, కొంతసేపు ఏం చేస్తాడు చెప్పండి? నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే లేదు. నెబుకద్నెజరు నమ్మినాడు. ఏమి నమ్మినాడు? అగ్నిగుండం చూడగానే ఆయన మర్చిపోయిన కాలం చెప్పగానే అబ్బా ఇట్లాంటి దేవుడు ఇవ్వలేడని సాక్షిగా పడినాడు. ఎవరికి?
దేవునికి అంటే దానియేలుకి సాష్టాంగం పడిన దేవునికి సాష్టాంగం పడినాడు. మళ్ళీ కొద్ది సమయం తర్వాత ఒక పెద్ద ప్రతిమ చేయించేసి ఇదే దేవుడు అన్నాడా లేదా? ఇప్పుడు నమ్మినాడు, అప్పుడు ఏమన్నాడు చెప్పండి? అప్పుడు మర్చిపోయినాడు. ఇప్పుడు నమ్మి విశ్వసించి మళ్ళీ మర్చిపోయినటువంటి వాడు విశ్వాసం అవుతాడు కానీ శిష్యుడు కాలేడు. శిష్యుడు ఏమవుతాడు చెప్పండి? వన్స్ ఒకసారి నమ్మిని ఆయన చేత రక్షించబడిన అనుభవంలోకి వచ్చి అంతనే కదా ఆ శరీరక్త మాంసాల్లో పాల్పొందుతున్నటువంటి ఆయన మళ్ళీ తిరిగి చూసేటువంటి వాడు నాగటి మీద చేయి వేసి వెనకతడు చూసేవాడు నాకు పాత్రుడు, శిష్యుడు కాదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు విశ్వాసుల శిష్యులా? అపోస్తలులా? అంటే కొత్త నిబంధన ప్రకారం చెప్తా ఉన్నాం, వారు శిష్యులు. నెబుకద్నెజర్ ఈజ్ నాట్ హిజ్ డిసైపుల్, ఈజ్ ఓన్లీ బిలీవర్. నువ్వు విశ్వాసం అయితే విశ్వాసంలో కొనసాగుతూ ఉంటే నీకు ఎదురే ఆ పరిస్థితులన్నీ కూడా నేను ఏం చేస్తే వెనక్కి లాగుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటావు, లేస్తూ ఉంటావు. ఎక్కడ వేసిన గొంగళి ఒక దుప్పటేసిపోండి, ఇక్కడ ఏదైనా ఒక వస్తువు వేసిపోయి మళ్ళీ రేపు రండి అదేమైనా కదిలిందేమో చూద్దాం. మన విశ్వాస జీవితం కూడా అలాంటిదే. దేవుని యొక్క వాక్యం చెప్తాం, నేను చెప్తున్న మాట కాదు. యాకోబు నిద్ర పలుకొనే ఇది పరలోకపు గవిని, ఇదే వేరొకటి. 16వ కీర్తన చివరి వచనం చదువుకోండి. 16వ కీర్తన చివరి వచనం ముగించుకుందాం, దగ్గరికి వచ్చేసింది. ఇంకొక 5 నిమిషాల్లో ముగిద్దాం. చదవండి. ఆ జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేదవో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖం. ఇప్పుడు చెప్పండి ఏంటంటే జీవ మార్గంలో నీవు నాకు తెలియజేస్తే, ఎక్కడ? కింది వచనం రాయబడింది, నీ సన్నిధిలో మాత్రమే నాకు ఏమర్థమవుతుంది? జీవ మార్గము, పరలోక రాజ్య మార్గము నీ సన్నిధిలో మాత్రమే నేను ఏం చేస్తాను? నేర్చుకుంటాను ప్రభా. ఆ పరలోక రాజ్య మార్గాన్ని నేర్చుకుంటే నీ సన్నిధిలో నేను ఉండి కదా సంపూర్ణ సంతోషాన్ని పొందుతాను. నాకు ఈ లోకంలో సంతోషం లేదు. దో ఐ బికేమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నేను దీన్ని బిడ్డగా చేయబడినప్పటికీ నాలో సంతోషం లేదు. అంటే నేను శిష్యుడుగా లేను, ఇంకా విశ్వాసిగానే ఉన్నాను. పాలుదా కూడా శిష్యువే కనుక నేను శిష్యుగానే ఉన్నాను. మరలా పడిపోతాను, మరలా వెనకంజ వేస్తా ఉన్నాను, శిష్యుడిగా రాలేకపోతున్నాను ప్రభా. కృప చూపించి ఇదిగో మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖాలు కలవు. నువ్వు ఇచ్చేటువంటి ఆ సుఖాన్ని నేను అనుభవించకపోవడానికి గల కారణము, నీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషాన్ని నేను అనుభవించకపోవడానికి గల కారణము, నీ సన్నిధిని నేను సంపూర్ణంగా అనుభవించకపోవడమే. అన్నీ నాకు అవకాశం ఉండి కూడా ప్రభా నువ్వు ఎక్కడికి రమ్మని చెప్తున్నావు అక్కడికి రాకుండా ఉండడం. ఎక్కడికో కాదు, పరలోకపు గవిని అయినటువంటి మీ మందిరంలోకే రాకపోవడానికి గల కారణం అదే. రాకపోతున్నాను కనుక నేర్చుకోలేకపోతున్నాను, రాలేకపోతున్నాను కనుక మార్గం నాకు అర్థం కావట్లా. లోకంలో ఉన్న మార్గాలన్నీ అర్థమవుతున్నా కానీ నీ మనకు అర్థం కావట్లేదు. ఎందుకోసం అంటే నేను నేర్చుకోవట్లా. 34వ కీర్తన 10వ వచనం రాయబడింది, పిల్లల నా యొద్దకు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు నేను మీకు. నేను నేర్చుకోకపోవడమే దానికి కారణం ప్రభా. నీ కృప చూపించవా, నేర్చుకోవడానికి నాకు మనసు కలగ చేయి ప్రభా. ఎక్కడ నేర్చుకుంటావు? 34:10 నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చిన మాట వినండి. యెహోవా యందు భయభక్తులు ఒక రకంగా చూస్తే యెహోవా యొక్క మార్గము, దేవుని యొక్క మార్గము నేను నీకు తెలియచేస్తాను. దేవుని యొక్క మార్గములకు దూరంలో ఉన్నావా, మార్గంలో ఉన్నావా? యాత్ర చేయించిన మార్గములు నీకు సంతోషాన్ని ఇస్తున్నాయా, ప్రియమైనవిగా ఉన్నాయా? 84వ కీర్తన రండి దయచేసి. Psalm 84 84వ కీర్తన 84వ కీర్తన 84వ కీర్తన 84వ కీర్తన 5వ వచనము 5వ వచనము నీ వలన బలం నందు మనుషులు ధన్యులు. యాత్ర చేయ మార్గంలో వారికి ఏమవుతుందో చెప్పండి కదా. నీ యాత్ర మార్గములో నువ్వు యాత్ర చేస్తున్న దినములు నీకు సంతోషకరంగా ఉన్నాయా, ఆనందకరంగా ఉన్నాయా? అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ వచనం అపొస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు చెప్పండి? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించిన మరలా చెప్పుదును అంటే కష్టం లేదా? కష్టం ఉన్న, సుఖం ఉన్న, బాధ ఉన్న, వేదన ఉన్న ప్రభునందు సంతోషించే జీవితము కదా. పాట పాడతాం, ఏం పాడతాం చెప్పండి? ఆనందము లోకం నాకు ఇచ్చాను, కొంతసేపు లోకం నాకు ఇస్తుంది, కొంతసేపు ప్రభు నాకు ఇచ్చినాడు, అంతనే కాదా? కొంతసేపు ఏమో దేవుడు ఇస్తాడు. ఆనందము ప్రభు నాకు వస్తేను, ప్రభు నువ్వు కాదు, ఈ సంతోషం మాత్రం నువ్వు ఇలా లోకం ఇచ్చింది కనుక నేను యథార్థంగా కూడా ఉన్నావు కదా ప్రభు, లోకంలోకే నేను కీర్తిస్తాను ప్రభు. ఈ జీవితం ఉందా లేదా చెప్పండి మనలో? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తున్నావా, లోకాన్ని బట్టి కూడా ఆనందిస్తున్నావా? దేవుని యొక్క పిల్లలుగా లోకమును బట్టి కాదు, లోకంలోదంతా కూడా శరీరాశ, నేత్రాశ చూపడము. ఆ ఆనందం తాత్కాలికమైంది, అదొక దినం నశించిపోతూ ఉంది. 1 యోహాను పత్రికలో
2వ అధ్యాయంలో మనం చూస్తాం, లోకమును దాని ఆశ గతించిపోవును, కానీ దేవుడి చిత్తం జరిగించు నిత్యము నిలుచున్న. ఆయన చిత్తము ఆయన మార్గములో నిలిచి ఉండట, ఆయన చేత బలపరచబడట. తిమోతి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి వచనం రాయబడింది, లేకపోతే 2వ తిమోతి అనుకుంటాను. 2వ తిమోతి మొదటి అధ్యాయం, మొదటి తిమోతి చదవండి దయచేసి. తిమోతి రాసిన మొదటి పత్రిక. క్రీస్తు యేసునందు కృప చేత ఏం చేయాలి? బలవంతుడవు కదా కుమారుడైన తిమోతి. చదవండి దయచేసి 2వ తిమోతి 2వ అధ్యాయం మొదటి వచనము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న దేని చేత మనం చెప్పండి బలపరచబడతా? క్రీస్తు యేసునందున్న కృప చేత. కృప మనకు ఆధారం అవుతే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రాయబడింది. ఆ రెఫరెన్సెస్ తీయలేము, సమయం లేదు కనుక. ఏమంటే నేను ఎప్పుడు బలహీనుడిని అప్పుడే బలవంతుడైన. బలహీనతలో నా శక్తి. ఏమంటే దేవుడు ఏమంటాడు? అపొస్తలుడైన పౌలు కూడా రోగం వచ్చిందట, ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తే యేసు ప్రభువు అన్నాడు, నా కృప నీకు, ఎందుకంటే నా కృప నిన్ను బలపరుస్తుంది. నువ్వు ఎప్పుడో బలహీనుడవో అప్పుడు నా కృప నిన్ను ఏం చేస్తుంది చెప్పండి? బలపరిచేది. కాబట్టి ఎప్పుడు బలవంతులు. ఒక 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 14వ వచనము, 13వ అధ్యాయము 13వ వచనము మధ్య భాగంలో చదువుతాను నేను, వినండి. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. 14వ వచనం చివరి భాగంలో ఏంటంటే, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారుగా మీరు రాయిస్తున్నారు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందు నిలుస్తున్నది కనుక మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిస్తున్నాను కదా. యవనస్తులు ఏం చేస్తారు? జయిస్తారు, రాయబడింది. అంతే కదా. యెషయా గ్రంథంలో అట్లా రాయబడింది కదన్నా. ఏం రాయబడిందన్న అక్కడ? యవనస్తులు తప్పక తొట్టిల్తారనగా మీరేంటి ఇక్కడ బలవంతులు అంటున్నారు? తొట్టిల్లు పోరు. ఎవరు తొట్టిల్తారు చెప్పండి? వాక్యము లేనివాడు తొట్టిల్తాడు, వాక్యం ఉన్నవాడు జయిస్తాడు. వాక్యమే బలపరుస్తుంది. వాక్యం ఎందుకు బలపరుస్తుంది చెప్పండి? మన యోహాను సువార్త 1వ వచనానికి రావాల్సిందే. వాక్యము అది ఎందు వాక్యము దేవుని ఏదో వాక్యమే. ఇప్పుడు చెప్పండి, వాక్యం మనలో ఉంటే మనల్ని బలపరిచేది వాక్యమా మనుషుడా? ఆ వాక్యం ఎట్లాంటిదంట? ఎబ్రాయ రాసిన పత్రిక 4వ అధ్యాయం రాయబడింది, జీవము కలిగినది బలమైన వాక్యం, 2 అంచులు కలిగి ఎటువంటి ఖడ్గం కంటే పదునైంది. అది దేని వేరు చేస్తే చెప్పండి? ప్రాణమును ఆత్మను మూలుగను ఏం చేస్తే చెప్పండి? వేరు చేస్తూ ఉంది. ఆ సామర్థ్యము ఏ డాక్టర్కైనా ఉందేమో చెప్పండి? ప్రభువా, లేకపోతే ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి నా ప్రాణానికును నా ఆత్మ కొంచెం దూరం చేయవా, అవి ఒకటికొకటి వాడట్లేదు, కొట్లాడుకుంటున్నాయని పోయినాం అనుకుందాం. చేస్తాడా? ఎట్లా చూస్తాడు చెప్పండి? పిచ్చోని చూసినట్టు చూస్తాడు. అదే ఈ పరమ వైద్యుడి దగ్గరికి వస్తే ఏం చేస్తాడు? ప్రాణమును దేహమును ఏం చేస్తాడు చెప్పండి? ప్రాణము దేహముకు ఉన్నదంతా కూడా శరీరాశ. ప్రాణము దేన్ని అంటుకుంటుంది చెప్పండి? ఆత్మను అంటుకోవడానికి ఇష్టపడతా ఉంది. దేవుని యొక్క వాక్యమే నేను చెప్తా ఉంది, నా మాటలేం కాదు. అందుకోసం 84వ కీర్తనలు అన్నాడు కదా, నా ప్రాణము నా ఆత్మ, అంటే నా ఆత్మ నా దేహం కూడా ఏం చేస్తుంది? నా దేవుని దర్శించాలని ఆశతో ఎదురు చూస్తామని కదా. 26వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం అనుకుంటాను. ఎవరి మనసుని మీద ఆనుకొనను. దేవుని మందిరంలో ఉండేవాడు దేవుని మీద తన మనసు అనుకుంటాడు కనుక వాడు పూర్ణ శాంతి కలవాడు. ఎవరిలో వాక్యం నిలబడుతుందో, ఇక్కడ అన్నాడు యవనస్తులు అంటే పొరపాటున ఈ భౌతిక సంబంధం యవన ప్రేమలో ఉన్నటువంటి పిల్లల గురించి కాదు రాయబడింది కదా. విశ్వాసంలోకి వచ్చి విశ్వాసంలో స్థిరమైన జీవితం జీవించడం కొరకై తీర్మానం చేసుకొని యాత్ర కొనసాగించి యాత్ర మధ్యలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా యవనస్తులే. ఇప్పుడు అబ్రహాముకి ఎన్ని సంవత్సరాల వయసులో ఇచ్చినాడండి సంతానము? ఏంగా చెప్పండి, నేనేమనుకో ఎన్ని సంవత్సరాల వయసు? అబ్రహాముకు దేవుడు సంతానం ఇచ్చినాడే లేదా కదా? ఎన్ని సంవత్సరాలకు ఇచ్చినాడు? 100 సంవత్సరాలు. దానిలో ఏం లేదు, దానిలో ఏమనుకోవడానికి లేదు. 100 సంవత్సరాలే కాదా? 100 సంవత్సరాలే కాదా? ఇప్పుడు దేవుడు అప్పుడు 100 సంవత్సరాల వయసులో ఇచ్చేసి ఆ వృద్ధాప్యలో ఉన్నవాడికి ఇచ్చేసి ఇక పెంచుకోమంటే ఏం పెంచుతాడు చెప్పండి? పెంచుతాడా చెప్పండి? మరి అబ్రహాం పెంచినాడా పెంచలేదా? ఎట్లా పెంచినాడు చెప్పండి? ఏం కాదు, దేవుని అందరి నీతి అనుసరించి నడుచుకోవటం కొరకే తన పిల్లలకి ఏం చేసినాడంట ఆయన కదా. 100 సంవత్సరాలు ఉన్న వ్యక్తి చిన్నపిల్లలు పెంచుకుంటూ పోవడం అంటే సామాన్య విషయం కాదు. భౌతికంగా ఆయన వయస్సు
100 సంవత్సరాలే, కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు ఎప్పటి దేవుడు అన్యాయస్తుడా? ఆయనకు 100 సంవత్సరాల్లో ఆయనకు కుమారుని ఇవ్వడము తప్ప ఒప్పా? ఒప్పే. ఎందుకు ఒప్పు? ఆ 75 సంవత్సరాల వయసులో కనుక ఒకవేళ ఇస్సాకుని ఇచ్చేస్తే ఆ ఇస్సాకుని ఇస్సాకులుగా పెంచేవాడు కాదు. ఎట్లా పెంచేవాడు చెప్పండి? ఆయనకు ఇంకో కుమారుడు ఉన్నాడు. ఏ కుమారుడు ఉన్నాడు? ఎవరున్నారు? ఇస్మాయిల్ ఉన్నాడు. ఇస్మాయిల్ ఎట్లా పెంచబడినాడు చెప్పండి? కొద్దిగా నేర్చుకున్న తర్వాత 10 సంవత్సరాలు దేవుని దగ్గర నేర్చుకున్న తర్వాత ఇచ్చినాడు కనుక ప్రార్థన చేయడం నేర్పించినాడు అంతే. ఆయనకి దేవునికి సంపూర్ణంగా లోబడి నేర్పించాలా. ఒకవేళ 75 సంవత్సరాలు పిలిచినప్పుడే కనుక అబ్రహాము రా నీ కుమారుని ఇస్తాను అనుసరించు అంటే ఎట్లాంటి వారిని పెంచేవాడు? ఏ అనుమానం లేదు, చక్కగా లోతును పెంచేవాడు. ఏం పెంచేవాడు చెప్పండి? అబ్రహాం లోతును పెంచినాడో పెంచలేదా? ఎవరు పెంచినారు? అబ్రహాం పెంచినాడో పెంచలేదు చెప్పండి? తండ్రి లేకపోతే ఆయన తన దగ్గర ఉంచుకొని పెంచుకున్నాడు లేదా? అందరిని విడిచిపెట్టి లోతుని ఎందుకు తీసుకొచ్చుకున్నాడు? లోతుకు ఎవరు లేరు చెప్పండి? తను చనిపోయినాడు కనుక అనాథగా ఉంచడం ఇష్టం లేక చిన్నప్పటి నుండి ఆయన పోషిస్తున్నాడు కనుక తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు చెప్పండి 75 సంవత్సరాల వయసులో పిలిచినప్పుడే కనుక ఈయనకు కనుక సంతానం ఇస్తే ఇస్సాకుని ఇస్సాకు వల్ల పెంచేవాడా? ఎట్లా పెంచేవాడు చెప్పండి? ఇస్సాకు కూడా లోతు అయ్యేవాడు. ఇస్సాకు కూడా ఎక్కడ ఉండేవాడు చెప్పండి? లోకంలోనే. ఇస్మాయిల్ పెంచేసరికి ఆయనకు 10 సంవత్సరాల వయసు వచ్చింది కనుక అప్పుడు కొంత నేర్పించినాడు. ఏం నేర్పించినాడు? ప్రార్థన చేయడమే నేర్పించినాడు. ప్రార్థన చేయడం నేర్పించినాడు కనుక అంతనే కదా, తన జీవితంలో అంతా మనం చూడలేము ఆధ్యాత్మిక జీవితాన్ని. 25 సంవత్సరాల వయసు యవన ప్రాయం కనుక వాక్యం సమృద్ధిగా ఉంది కనుక అబ్రహాము వయస్సు దేవుని దృష్టిలో 25 సంవత్సరాల యవన ప్రాయ జీవితము. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికినాడు చెప్పండి? 175 సంవత్సరాలు జీవించినాడు. అంతేనా కదా? ఏమో అనుకుంటా, నాకైతే జ్ఞాపకం లేదు కదా. ఇప్పుడు అబ్రహాం జీవించిన కాలం ఎంత? నిండా 100 ఏళ్ళు నువ్వు జీవించదు కాక అంటారన్నారా చెప్పండి? అంటారన్నారా? ఇప్పుడు దేవుని దగ్గర ఎన్ని సంవత్సరాలు జీవించినాడు ఆయన? మనుషుల దగ్గర 175 సంవత్సరాలు అయినా దేవుని దగ్గర జీవించిన కాలం ఎంత చెప్పండి? నిండు వృద్ధాప్యంలో శతకం. దేవుని యొక్క పిల్లలుగా, యేసుక్రీస్తు ప్రభు వారికి బిడ్డలుగా నువ్వు బాల్య దశలో ఉన్నావా? హెబ్రీ రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు అంటాడు, పాలు దాగుబడి శిష్యువే కనుక మీకొకడు మూలోపదేశములు చేయాల్సి వస్తుంది. మీరు శిష్యువులే కానీ బలమైన ఆహారం తినేటువంటి వారు కాదన్నాడు. బలమైన ఆహారం తినేది ఎవరు చెప్పండి కదా? యవనస్తులు అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా ప్రాయం కలిగిన వారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావా? బాల్య దశలో ఉన్నావా? యవన దశలో ఉన్నావా? వృద్ధాప్యంలో ఉన్నావా? వృద్ధాప్యంలో ఉన్న గురించి రాయపడితే వచ్చింది కదా. వారిని నరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం. అంటే వెంట్రుకలు ఈ భౌతిక సంబంధమే కాదు, జ్ఞానమునకు సాదృశ్యంగా ఉంటుంది. దేవునికి పిల్లలుగా, యేసుక్రీస్తు ప్రభు వారికి బిడ్డలుగా ఈ యొక్క మనమందరం పేరు ఏం పేరు చెప్పండి? బెత్సెమెస్ కదా. బెత్సెమెస్లో జరిగిన ఒక్క సంఘటన మీరు చెప్పండి, నేను ప్రార్థన చేసి ముగిస్తాను. నేర్చుకున్నాం కదా. 2 సంవత్సరాలకి మొత్తం మర్చిపోయినట్టున్నారే. బెత్సెమెస్ యొక్క పరిస్థితి ఏంటి? ఫిలిస్తీయులు గడ్డల చేత మొత్తబడి ఏం చేసినారు చెప్పండి? కొత్త బంది గట్టి తీసుకొచ్చి పంపిస్తే ఆ ఆవులు తీసుకొచ్చి ఎక్కడ ఆగినాయి? బెత్సెమెస్లోనే ఆగినాయి. అంతనే కదా. బెత్సెమెస్ వారు ఆ మందసం వచ్చుడు చూసి ఎంత సంతోషించినారో ఆ ఎడ్లను తీసినారు. వీటిని ఏం చేసినారు? మందసం పక్కెట్టేసినారు. ఆ యొక్క ఉన్నటువంటి తీసుకొని రాబడినటువంటి ఎడ్ల బండిని తీసినారు, వధించినారు. ఏం చేసినారు? బలర్పించినారు, ఉంచుకున్నారు. మంచిదేనా కాదా? తర్వాత ఏం జరిగింది చెప్పండి? అది చాలా ప్రాముఖ్యము. ఏం చూసినా చెప్పండి? మందసం ఉంది కదా, ఇన్ని గడ్డలైనాయి, మరి దీనిలో దేవుడు ఎట్లున్నాడో చూద్దామని చూస్తున్నారు. అర్థమవుతుందా? దేవుడు ఎట్లున్నాడో చూద్దామని చూస్తే ఎంతమంది అంట? బహుశా నాకు అంత జ్ఞాపకం లేదు కానీ దాదాపు 50,000 మంది ఏమైనారు చెప్పండి? ఏమైనారు? దేవుని యొక్క వాక్యాలు చూస్తా ఉన్నాం. దేవుని శోధించకూడదు కదా. మందసం ఉండటం వల్ల కుటుంబము ఆశీర్వాదం. మందసం ఉంటే ఏంటి చెప్పండి? సంఘం ఆశీర్వదించబడుతుంది. కానీ ఆ మందసంలో ఏముందో శోధించడం నీ పని కాదు. ఆ మందసంలో ఏముంటుందో హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఉంటుంది. 6 అనుకుంటా, 6వ అధ్యాయంలో చదువుకోండి. మందసంలో ఉండేటివి 3. ఒకటి కదా ఆజ్ఞలు కలిగినటువంటి 2 పలకల్లో, రెండవది మన్నాతో కూడినటువంటి పాత్ర, మూడవది చిగురించినటువంటి ఆహారను కర్ర. తిత్తులేక దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూస్తూ ఉంటాం. అది తీర్చి చూస్తున్నారు. వారి జీవితం సరిగా లేదు కనుక, యోగ్యులు కాదు కనుక దేవుడు ముత్తిన వెంటనే 1,000 మంది లోకం విడిచిపెట్టారు. అప్పటి నుండి
అంతనే కదా, వారు దాన్ని నిలుపుకోలేకపోయినారు కనుక దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? కిర్యత్యారీముకి వెళ్ళిపోయింది. కిర్యత్యారీంలో ఎన్ని సంవత్సరాలు? దాదాపు 70 సంవత్సరాల కాలం అనుకుంటా అక్కడే ఉంటూ వచ్చింది. తర్వాత దాన్ని దావీదు తీసుకొని వెళ్తా ఉన్నాడు. దావీదు అనుకున్నాడు కదా, నేను స్థిరపరచబడినాను, నేను ఇక్కడ ఉండగా నా మందిరం అక్కడ ఉంటే, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటే మందసం అక్కడ తీసుకొద్దామని తీసుకొచ్చినాడు. తీసుకొచ్చే విధానం తెలియదు కనుక ఆ యొక్క దానికి యాజకుడిగా ఉన్నటువంటి ఆయన యూదుడు కనుక ఆయనకి ఏం తెలియదు కనుక ఎడ్ల బండిని తీసుకొని పోతే అది క్రమం కాదు కనుక ఉజ్జా మరణిస్తే ఏం చేస్తున్నాడు చెప్పండి? దావీదు భయపడిపోయి ఆ యొక్క మందసం తీసుకొని వెళ్ళి ఎక్కడ ఉంచినాడు చెప్పండి? ఓబేదేదో గృహంలో ఉంచినాడు. ఓబేదేదోము ఎవరు? ఓబేదేదోము ఎవరు? ఓబేదేదోము ఆయన ఇశ్రాయేలీయుడు కాదు, గాతు వాడైనా ఎవరు? ఓబేదేదోము గాతుకు సంబంధించిన వాడు. దావీదు ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఆయన ఎట్లున్నాడు చెప్పండి? దావీదు దేవుని దూత వాళ్ళు ఉన్నాడు. రాజు ఎదుటినే దేవుని దూత వాళ్ళు ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ ఎట్లా కనబడతారు చెప్పండి? దేవుని దూత కనబడతాడు లేదా? దేవుని లెక్కన కనబడతాడు కనబడి చెప్పండి? అంటే అంత మంచి స్వభావం కలిగినవాడు కనుక శత్రు దేశంలో అంత మంచి పేరు సంపాదించినాడు. ఎందుకల కారణమే దేవుని తోడై ఉన్నాడు కనుక శత్రువులు మిత్రులు అయిపోయినారు. మిత్రులు అయిపోయి తను తిరిగి తన దేశానికి వస్తూ ఉన్నప్పుడు 600 మంది వచ్చినారు. ఎంతమంది వచ్చినారు చెప్పండి? 600 మందిలో ఓబేదేదోము కూడా ఒక్కడు. ఆ దేవుని మందిరములో బాధ్యత కలిగినటువంటి సహోదరుడిగా పాటలు పాడి దేవుని యొక్క సన్నిధిని స్తుతించి గణపరిచి మయపరిచి ఆరాధించుకొని ఆడేటువంటి ఆధిక్యత ఓబేదేదోము కలిగి ఉన్నాడు. మీరు చదువుకోవచ్చు. ఓబేదేదోము యొక్క గృహమునకు తీసుకొస్తే కిర్యత్యారీంలో ఉన్నటువంటి యెహోనాదాబు యొక్క గృహం ఆశీర్వదించబడలేదు. పైపెచ్చి తన కుమారుడు మరణించినాడు. కానీ ఓబేదేదోము గృహములో 3 నెలలు మాత్రమే మందసం. అంటే ఓబేదేదోము తన ఇంటి వారికి కలిగిన సమస్తాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎందుకో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన కారణం చేత. వాట్ ఈస్ అబౌట్ యూ? మరి నేను నువ్వు కాపాడుకుంటున్నావా? ఈ బెత్షెమెషులో వారు చేసినటువంటి పిచ్చి పని చేస్తూ ఉన్నామా? దేవుని యొక్క ప్రత్యక్షను కోల్పోవడానికి ఇష్టపడతా ఉన్నామా? ప్రభువా, నేను నిన్ను శోధించాను, నేను నా హృదయంలో కలిగి ఉంటాను. నా జీవితం, నా ఆలోచన, నా ప్రవర్తన, నా యొక్క పరిస్థితి అంతా కూడా నీ చేతిలో నువ్వేది చెప్తే అది చేస్తాను ప్రభువా. దానికి మించి నేనేమి అతిక్రమమే పాపం ప్రభువా. నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకోవడానికి కృప చూపించు. లేవియాకాండం 26వ అధ్యాయం రాయబడింది. అది చదువుకోవడం మీరు తర్వాత సమయం లేదు కనుక చెప్తా ఉంటాను. తర్వాత దినవృత్తాంతం 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 13, 14, 15 వచనం రాయబడింది. సొలొమోను మందిరం కట్టిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నారు తెలియజేసిన మాటల్లో. హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బిడ్డగా ఈ లోకంలో ఈ విధంగా జీవించాలి రాయబడుతూ వచ్చింది. సమయ అనానుకూలతను బట్టి చెప్పలేకపోతా ఉన్నా. మీరు ధ్యానం చేయండి, దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. కొంత ఆలస్యమైంది, ఆలస్యానికి నన్ను కూడా నా కోసం కూడా ప్రార్థన చేయండి. ప్రభా, ఇంకోసారి అట్లా ఆలస్యం చేయకుండా కృప చూపించు ప్రభా. కదా, సరే మోకరిస్తాం. ఒక నిమిషం మనం పరీక్షించుకుందాం. ప్రభా, బెత్షెమెషులో నా జీవితం ఏంటి? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావో, ఏ సంఘం నుండి వచ్చినావో ఆ సంఘంలో, బేతెలు అయితే బేతేలలో, హెబ్రోన్ అయితే హెబ్రోన్లో, ఫిలదెల్ఫియా అయితే ఫిలదెల్ఫియాలో, ఎఫెసులో అయితే ఎఫెసులో. ప్రభా, నేను ఎట్లున్నాను? నన్ను కాపాడుకుంటున్నానా? కాపాడుకోలేకపోతే వస్తే ప్రభా నన్ను క్షమించవా? నేను సరి చేసుకుంటే నీ కృప చూపించావా? ఓబేదేదోము వల్ల నేను కూడా ఆశీర్వదించబడాలని ఇష్టపడతా ఉన్నాను. నీ కృప నన్ను ఆవరిస్తూ ఉంది. నీ యొక్క రక్షణ నన్ను సమీపంగా అవుతుంది. నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. బెత్షెమెషులో నన్ను నీవు ఆశీర్వదించు. ఓబేదేదోము వల్ల నీ ఆశీర్వాదం పొంది నిత్యం ఆశీర్వదించబడలాగన దావీదు మీ సన్నిధి కోరుకున్నాడు. ప్రభా, నా పిల్లలు, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలని ఇష్టపడుతూ వచ్చినాడు. ఆ రీతిగా నేను, నా పిల్లలు, నా కుటుంబం కూడా మీ సన్నిధిలో ఒలివ మొక్కలు ఉండడానికి కృప చూపించు. దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, అదేనా ఏదో చేయాలని సామర్థ్యం కలిగి దేవుడు నీవు తన కృపనిస్తాడు. తీర్మానం చేసుకో, సరి చేసుకో. రక్షణ సమీపంగా ఉంది. సంపూర్ణ రక్షణలోకి నేను తీసుకుని వెళ్తాడు. ఆ మార్గంలో నీ యాత్ర చేయ మార్గంలో నీకు ఆనందాన్ని ఇస్తాయి. నువ్వు బలపరచబడతావు, నానాటికి బలాభివృద్ధి పొందుతావు. ఆ విధంగా దేవుడు నిన్ను తన మందిరం నుండి ఆశీర్వదించును గాక.